నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు అర్చన మేడం. అర్చన. మీరు? నమస్తే మేడం, నా పేరు అను. అను. మీరు? నమస్తే మేడం, నా పేరు ఐషు. ఐషు. చెప్పండి అమ్మా, ఎవరు చెప్తారు? మేడం నేను చెప్పాలనుకుంటున్నాను. అర్చన చెప్పండి. నేను ఇప్పుడు ఎలాంటి బాధతో వచ్చానంటే మేడం, నేను బయట వాళ్ళ ఎవరి వాళ్ళ బాధతో మీకు చెప్పుకోవడానికి రాలేదు. నా సొంత తండ్రి, నా కన్న తండ్రి మా మీద చేసే అత్యాచారాలు తట్టుకోలేక మీతో పంచుకోవాలి, మీతో చెప్పుకోవాలి, మా బాధని మీతో కనీసం కొంచెమైనా తగ్గించుకోవాలి, మీతో చెప్పుకున్నాను ఇంత దూరం వచ్చాను మేడం. అర్చన గారు ఒక్క నిమిషం. మీరు ముగ్గురు సిస్టర్సా? అవును మేడం. ఓన్ సిస్టర్స్? అవును మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము హయత్ నగర్ మేడం. హయత్ నగర్. మీరు చెప్పేది కరెక్టేనా అండి? మీరు చెప్పేది ఇప్పుడు మీ నాన్నగారి గురించి? నా తండ్రి మేడం, నన్ను కన్న తండ్రి, మా ముగ్గురిని కన్న నా కన్న తండ్రి మేడం. ఆయన గురించి చెప్పడానికే వచ్చాము. ఏం చేస్తాడు మీ నాన్న? మా డాడీ వచ్చేసి మేడం తాగుతాడు, మా మమ్మీని టార్చర్ పెడతాడు. మీ అమ్మ ఏం చేస్తారు? మా మమ్మీ ఇళ్లలో పనిచేస్తుంది మేడం. మీలో ఎవరు పెద్ద అమ్మ? నేను సార్. నువ్వు పెద్ద. నెంబర్ 2 నువ్వు చిన్న. మా చెల్లెలు. ఏం చదువుకున్నారు? మేము ముగ్గురం 10th వరకే చదువుకున్నాం మేడం. అంతకు మించి నా తల్లికి స్తోమత లేదు. నా తండ్రి చదివించేవాడు కాదు. ఏమైనా పనులు చేస్తారా మీరు? చేస్తున్నాం మేడం. నేను బట్టల షాప్ లో చేస్తున్నాను. తను ఇప్పుడిప్పుడే ఆ రకంగా చూసినా మీరంతా ఒక 30-40,000 అయితే సంపాదిస్తున్నారు. మీ నాన్న ఒక తనుదని బయట తనమియొచ్చుగా తల్లి. మీరు చెప్తున్నది చాలా పెద్ద ఎలిగేషన్. కన్న తండ్రి కదా మేడం, భరిస్తున్నాము. ఏ విషయాల్లో భరిస్తారు? మీ అమ్మని అంటుంటేనే, తాగొస్తుంటేనే, బూతులు తిడుతుంటేనే భరించామంటే తండ్రి కావాలనుకోవచ్చు. ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరిగింది ఫస్ట్ అది చెప్పండి. సార్, మా నాన్నకు వచ్చేసి ఉన్న పెద్ద ప్రాబ్లం ఆడపిల్ల. మా ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలమని ఎంత టార్చర్ పెడుతున్నాడంటే, నాకు కొడుకు కావాలి, నాకు కొడుకు. ఈ ఏజ్లో మాకు సార్, నాకు 23 సంవత్సరాలు, ఈ ఏజ్లో కూడా మా అమ్మని నువ్వు నాకు కొడుకు ఇవ్వలేదు, నాకు కొడుకుని ఇవ్వలేదని మా అమ్మని పెట్టే టార్చర్ చూసి తట్టుకోలేక మీ ముందుకు వచ్చాను సార్. అసలు మా అమ్మ ఎంత బాధపడుతుందంటే, ఈ వయసులో మేము ముగ్గురు కూతుర్లుండి మా అమ్మకి ఇప్పుడు కూడా ఏడవలసిన, రాత్రిపూట లేచి కూర్చుని ఏడవలసిన పరిస్థితి తీసుకొచ్చాడు సార్ మా నాన్న. మీ అమ్మగారు? మా అమ్మగారు సార్. మా అమ్మ పడే బాధ చూసి తట్టుకోలేక రాత్రంతా మేము ముగ్గురం కూడా కూర్చుని కుమ్మిలి ఏడుస్తున్నాం సార్. మా అమ్మ చూస్తే ఎక్కడ బాధపడుతుందా అని దాక్కుని ఏడవలసిన పరిస్థితికి వచ్చి. అంటే చిన్నప్పటి నుంచి మీరు చూసే అంశాలేనమ్మా ఇప్పుడు? లేదు సార్, చిన్నప్పటి నుంచి చూస్తున్న బాధ. అబ్బాయి కావాలి. ఎంత టార్చర్ పెడుతున్నారంటే, నా చిన్న చెల్లిని తీసుకెళ్లి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని అబ్బాయిగా మార్చాలని చూస్తున్నారు సార్ నా తండ్రి. అంత బాధ. అబ్బాయిగా మారకపోతే అమ్మేయాలని కూడా చూస్తున్నారు. అంటే మారటం అంటే ఎలా? ఏమో సార్, ఎవరో చెప్పారంట, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారంట. రోజు ఫోన్స్ లో అదే డిస్కస్ చేస్తున్నాడు. నా చిన్న కూతురు తీసుకొస్తాను, ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తాను, దాన్ని ఎట్లయినా అబ్బాయిగా మార్చు, నాకు కొడుకు కావాలి, నాకు వారసుడు కావాలి, లేదంటే మమ్మల్ని చంపడానికి కూడా సిద్ధమవుతున్నారు సార్. ఆ చావు కూడా భయపడి నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది సార్. అబ్బాయి అనే క్యారెక్టర్ లేకపోతే మిమ్మల్ని చంపేస్తాడు సార్. మాతో అవసరం లేదు సార్, మా నాన్నకి మాతో ఎలాంటి అవసరం లేదు. ఇలా చెయ్యాలి అంటే 23 సంవత్సరాలు ఎందుకు ఆగేవాడమ్మా? చిన్నప్పుడే చేసేయచ్చుగా. ఏం చెయ్యాలి అన్న? మేడం మీకు తెలియదు మేడం, మేము చూసిన నరకం అంతా ఇంత కాదు. మా అమ్మ బయటకు చెప్పదు మేడం, కానీ మా అమ్మకి టార్చర్ పెడుతూనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి మా మీద కూడా ఎన్నో చేశాడు మేడం, కానీ మేము బయటకు అడుగు వెయ్యలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక. ఎన్నో చేశాడంటే ఏం చేశారు సార్? మా అమ్మను వచ్చేసి, నువ్వు ఎట్లా ఆడపిల్లని ఇయ్యవు, మగపిల్లగాడిని ఇవ్వు, అబ్బాయిని ఇవ్వవు, నీ కూతుర్ని ఎక్కడైనా పనుకోబెట్టి మాకు పైసలు తీసుకొచ్చి ఇవ్వు చాలు, నాకు నేను తాగడానికి. ఇప్పుడు కొడుకుంటే నాకు కట్నం వచ్చేది, నాకు జీతం వచ్చేది. ఇప్పుడు అదంతా లేదు కదా. నీ కూతుర్లు తెచ్చే జీతాలు, పైసలు నాకు సరిపోవట్లేదు. వాళ్ళని ఎక్కడైనా పనుకోబెట్టు, ఎవరినైనా నేనే తీసుకొస్తాను, వాళ్ళ దగ్గర పనుకోబెట్టి నాకు ఆ డబ్బులు ఇవ్వు, నేను తాగనీకు ఉంటాయి, నేను జల్సాలు చేయడానికి ఉంటాయని మా అమ్మని రోజు టార్చర్ సార్. మా నాన్న చేతిలోకి వెళ్ళి మమ్మల్ని కాపాడలేదు. అబ్బాయి లేక ఇక్కడ టార్చర్ పెట్టడం కాదు కదమ్మా, తనకు ఆడపిల్లన్నా ఆడదన్నా ఒక పురుగులాగే. అంతే సార్. ఈ రోజు వరకు మేము పుట్టాక, నాకు ఊహ తెలిసాక ఈ రోజు వరకు మా ముగ్గురులో ఒక్కరిని కూడా కన్న కూతురు లెక్క మా నాన్న ఎప్పుడు చూడలేదు సార్. అసలు ఎప్పుడు చూడలేదు. కనీసం బయట వాళ్ళని చూసైనా సరే, ఇలా ఆడపిల్ల ఇప్పుడు సొంత కూతురు అంటే కనీసం ఒక్కసారైనా దగ్గర తీసుకుంటారు కదా సార్. పక్కన వాళ్ళని చూసి కూడా, ఎందుకు ఆడపిల్ల కదరా, ఎందుకు నువ్వు అంత దగ్గర
దగ్గర చేస్తున్నాం అన్నట్టు మాట్లాడతారు. కానీ ఈ రోజు వరకు మమ్మల్ని ఒక్కసారి కూడా అమ్మ అని దగ్గరికి తీసుకున్నది లేదు సార్, అస్సలు లేదు. ప్రతి ఒక్కసారి మాకు నరకం చూపిస్తున్నారు సార్, ప్రతి ఒక్క రోజు నరకం మీ చూపిస్తున్నారు. నానమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు వీళ్ళంతా ఎవరమ్మా పెద్ద మనుషులు ఏమైనా ఉన్నారా? ఉన్నారు కానీ మమ్మల్ని పట్టించుకోరు. ఎంత జరుగుతున్నా ఆడపిల్లలు కదా మేడం, పట్టించుకోరు. ఫ్యామిలీలో అందరూ కూడా ఆడపిల్ల అని చెప్పేసే ఉందా? సరే, మీ నాన్న తరపు వాళ్ళు అంటే అట్లాగా, మీ అమ్మ తరపు వాళ్ళు లేరు వాళ్ళు మేడం, కూడా లేరు మేడం. వాళ్ళు మా అంటే అమ్మ సపోర్ట్ తరపున వాళ్ళు. చేసేవాళ్ళు. అసలు ఇందాక అత్యాచారం అన్నావు ఏంటమ్మా? అత్యాచారం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చెప్తాను సార్, నేను నా గురించి వచ్చిన బాధ నేను చెప్తాను సార్. ఒకరోజు మా అమ్మ బయటకు వెళ్ళింది సార్. బయటకు వెళ్ళినప్పుడు అది వచ్చి ఇంటికి వచ్చి, నువ్వు ఎవరి దగ్గరైనా పనుకుని నాకు పైసలు తీసుకునిరా, మీ అమ్మకి నేను చెప్పాను, నువ్వు కొడుకు అనుకుంటాను, నువ్వు ఎవరి దగ్గర పనుకుని డబ్బులు తీసుకునిరా నాకు, అప్పుడు నిన్ను ఒక కూతురులాగా నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నట్టు చెప్పారు, మాట్లాడారు సార్. నా చెల్లెలకు కూడా అదే ప్రాబ్లం సార్, నా చెల్లెలకు కూడా. సో మీ ఇద్దరికి ఎవరి కాళ్ళకి విడిగా చెప్తున్నాడు, మీరు ఎక్కడైనా పడుకోనన్నా నాకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి. కానీ మా అమ్మకి తెలియకూడదు అంటాడు. మా అమ్మకి మా అమ్మకి తెలియకూడదు. చెప్పడానికి వెళ్తే మిమ్మల్ని నేను చంపేస్తానని బెదిరిస్తాడు. పడుకున్నప్పుడు కత్తి తీసుకొని వచ్చి పక్కన పెడతాడు. ఏమైనా అలవాట్లు ఉన్నాయమ్మా? తాగుడు ఏమన్నా? తాగుడు ఉంది సార్, ఆయనకి లేని అలవాటు అంటూ లేదు సార్. ప్రతి ఒక్క అలవాటు ఉంది, తాగుడు, గుట్కాలు, మందు, సిగరెట్లు, ప్రతి ఒక్క అలవాటు ఉంది. మా జీతాలు మొత్తం ఆయనకే సరిపోతాయి సార్, కనీసం మేము కడుపు నిండా తినడానికి కూడా లేదు సార్. అసలు ఈ రోజు వరకు మా అమ్మని కూడా ఏ రోజైనా తిన్నావా అని అడిగింది లేదు. ఇంట్లో వండినరా, 3 ఉన్నారు 4 ఉన్నారు, తిన్నారా అని అడిగింది లేదు. ఇక్కడ డబ్బులు దొరికితే అక్కడ తీసుకెళ్ళిపోతాడు, లేదంటే మేము పనిచేసే షాపుల దగ్గరకు వచ్చి బెదిరించి మరీ పైసలు తీసుకుని పోతారు సార్. ఎందుకమ్మా ఇంత భయంకరమైన వాతావరణం? అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలియక అలా ఉన్నారని అనుకోవచ్చు. ఈ వయసు వచ్చాక ఎందుకు పడుతున్నారు మీరు? అమ్మ కోసం సార్, మా అమ్మ ఉంది. ఏంటమ్మా? ఇప్పుడు మీ నలుగురు కలిసి ఆయన ఒక తన్నిది ఎంత బయటకు పోతాడు. కానీ అమ్మ ముఖం చూస్తున్నాను కదా మేడం, బయట సమాజం ఏమనుకుంటుంది, ఎంత తాగుబోతుడైనా తండ్రిని ఇలా ఎలగొట్టి. మీరు ఇందాక ఒక పెద్ద ఎలిగేషన్ తో మాట్లాడారు, మీరు అది ఆపేసి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నది ఏంటి? మీరు మిమ్మల్ని ఎక్కడైనా పడుకోమని డబ్బు తీసుకురమ్మంటున్నాడు, పడుకొని ఏదో ఒకటి చేస్తారు, నాకు అనవసరం, నాకు డబ్బు కావాలంటున్నాడు. అది క్రైమ్. అతను మీరు ఇందాక మాట్లాడింది స్టార్టింగ్ లో మీ మీద అత్యాచారం చేశాడండి అని. అదే అండి అత్యాచారం అంటే, మీకు అర్థమవుతుందా? 10th చదివారు, ఫిజికల్ అటాక్ జరగడం, అలా ఏదన్నా జరిగిందా మీ మీద? నా మీద జరిగింది మేడం. నీ మీద జరిగింది. మీ నాన్న నీ మీద అత్యాచారం చేయబోయాడా? మా అమ్మ లేదు, పనికి వెళ్ళిపోయింది. మా అక్క లేదు, మా చెల్లెలు లేదు. నేను ఒకదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వెనకకించి వచ్చాడు, వచ్చి మంచం మీద తోసేసాడు. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. నేను గట్టి గట్టి ఖర్చేసరికి నోట్లో బట్టలు కుక్కేసి అరవకు అరవకు అని బెల్ట్తో కుట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు. సడన్ గా మా అమ్మ వచ్చేసరికి చెప్తే మా అమ్మ కొట్టింది. నువ్వే నన్ను కొడతావా, నేను దాన్ని ముడితే నీకేమైంది అని చెప్పేసి, తాగేసి వస్తాను నీ సంగతి చెప్తానని వెళ్ళాడు. వెళ్ళేసి ఫుల్గా తాగేసి కత్తి పట్టుకొని వచ్చాడు. నువ్వు నన్ను కొడతావా, నేను దాన్ని టచ్ చేస్తే మీరు నలుగురు ఇప్పుడు ఎట్లా బతుకుతారో నేను చూస్తాను అని చెప్పేసి కత్తి పట్టుకొని పైకి వచ్చాడు. ఆ రోజు నైట్ ఎప్పుడు తెల్లారుతుందో అన్నట్టు ఆ దేవుడికి మొక్కాము. ఎంతకాలం అయిందమ్మా ఈ సీన్ జరిగి? 2 days అవుతుంది, 3 days. అది జరిగాకే మీ దగ్గరకు వచ్చాము మేము వెతుక్కుంటాం. చాలా టార్చర్ పెడతాడు మేడం, కానీ మా అమ్మ మా దగ్గర చెప్పుకోదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, చాలా సీరియస్ విషయం కదమ్మా. కానీ పోలీసు వాళ్ళు ఏమంటారు మేడం, షూటింగ్ జరుగుతుంది, ఎపిసోడ్ మేము ఉన్నాము, వచ్చారు. ఇన్ కేసు లేకపోతే ఏం చేసేవాళ్ళు మీరు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలిగా, చాలా పెద్ద విషయం ఇది. ఇంత సీరియస్ అలిగేషన్ ఫ్యామిలీ అనుకుంటారని ఎవరు అనుకోరమ్మా, ఉతికేసి ఆరేస్తారు. చాలా అసలు మీ నాన్న అసలు బయటికి రాడు. మీరు ఇంత పర్ఫెక్ట్గా ఇంత క్రైమ్ జరిగిందని మీరు క్లియర్గా చెప్తున్నారు. అంతా నీ పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు దాకా విన్నారు మేము, మా అక్కల బాధ ఎంత ఉందో. మా అక్కల కాకుండా నన్ను కూడా చాలా బాధ పెట్టాడు. కలెక్టర్ చదవాలని నా ఆశ, అందరికి హెల్ప్ చేయాలి, మా ఫ్యామిలీని అందరిని చూసుకోవాలని నా ఆశ నిరాశ చేశాడు. ఇట్లా బాధ పెడుతున్నారని తెలిసి మా మామయ్య వాళ్ళు మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. కొన్ని రోజులు ఇలా బాధ తట్టుకోలేక మేము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. తర్వాత నన్ను ఎవరైనా అమ్మేయాలని చూశాడు. చూసి వేరేలా అంటే వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని ఇలా మీ కొడుకు అంటే కొడుకులా మార్చేద్దాం ఈ అమ్మాయిని, 3వ అమ్మాయిని అని నాకు ఆపరేషన్ చేసి మార్చేద్దామని అనుకున్నాడు. మా అమ్మ చూసి తట్టుకోలేక ఏం చేయాలో తెలుసుకోలేక మీ దగ్గరికి వచ్చాము మేము. అమ్మ, ఒక అమ్మాయిని అబ్బాయిగా మార్చాలంటే కొన్ని లక్షలతో కూడిన పని.
నెక్స్ట్ అమ్మాయి అబ్బాయిగా మారినంత మాత్రాన వారసులు అయిపోరు. అందుకే మేము డబ్బు కోసమే కదా మా అక్కలని పండబెడతాను, డబ్బు తీసుకున్నానని చెప్పేది. ఒకరోజు తాగేసి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, నాకు ఎంత కావాలన్నా డబ్బు ఇస్తాడంట, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి నాన్న కన్ను కూతురుని ఇలా చెయ్యొచ్చా అని నేను అడుగుసరికి నన్ను కొట్టేసి ఏమైంది, నాకు డబ్బు కావాలి, మీరు ఏమైనా మగపిల్లలా నాకు తెచ్చి పెడుతున్నారా, ఆడపిల్లల పరిస్థితి ఎట్లుందో తెలుసా అని చెప్పేసి రూమ్లోకి వేసి లాక్ వేస్తున్నారు. ఈ రోజుల్లో ఆడపిల్లల భవిష్యత్తులే బాగున్నాయి తల్లి. మీకు అసలు మీకు ఆలోచన కౌన్సిలింగ్ ఇవ్వాలా లేకపోతే ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలా అనే దానికంటే మీరు కొంచెం మీ స్టేజెస్ ఏంటని తెలుసుకోవాలి కదా. ఎంత దారుణంగా ఉందమ్మా. ఈ దగ్గర నుంచి నరకమే చూస్తున్నాం మేము. తను అలా ఉన్నాడని మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు ముందుకు రారు మేడం హెల్ప్ చేద్దామని. వీళ్ళు ఇలా ఈ పరిస్థితిలో ఉన్నారు కదా, వీళ్ళకి హెల్ప్ చేద్దాము, వీళ్ళ ఫాదర్ ఇలా ఉన్నాడు కదా అని ఈయన ముఖం చూసి ఎవరు మా ముందుకు రారు. వాళ్ళని బూతులు తిడుతూ కూర్చుంటాడు కదా, తాగి వాళ్ళని తిట్టుకుంటా కూర్చుంటారు, ఎవరు ముందుకు రారు. చిన్నప్పటి నుంచి మేము చదువుకోవడానికి కూడా కారణం మా అమ్మే. మేము పాసి పనులు ఏ పని అంటే ఆ పని చేసి మమ్మల్ని ఇంత దాకా చదివించింది. మేము ఎవరి గురించి రారమ్మా. ఇక్కడ ఏంటంటే కనుక మీరు గొంతిప్పి బయటకు అడుగకపోతే కనుక ఎవరో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. ఎందుకంటే మరి ఆదిశక్తుల్లాగా మీరు నలుగురు ఉన్నారు, ఎవరో ఒక్కళ్ళిద్దరు భయపడ్డారంట, నలుగురు తోలు తీసి ఆరయ్యొచ్చు వాడిని. పెచ్చాశాలు వేస్తున్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.